ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్పై ₹20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. దొంగలను పట్టుకోవడానికి, ఇంగోని చేయడానికి, రియల్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి జోలికి పోలీసులు పోవట్ల. ఎవరన్నా పోవాలనుకున్నా అంత తీరిక లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా, లేదా వాళ్ళు ఎక్కడ కూడా పీస్ఫుల్గా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఎట్లా అడ్డంకులు క్రియేట్ చేయాలా, ఏ రకంగా దౌర్జన్యంగా టెర్రరైజ్ చేసి అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ పార్టీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళను టెర్రరైజ్ చేయాలా. ఇప్పుడు అది దాటి సామాన్యుల మీదకి పోయినట్లు అందరి మీద కేసులు పెడుతున్నారు. లేకపోతే ఈరోజున్న వేల మంది పోలీసులు నిజంగా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా, అంత ఎఫిషియెంట్గా వాళ్ళ దాని మీద డ్యూటీల మీద ఇది వెళ్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉండదు రాష్ట్రంలో. దాన్ని గాలికి వదిలేసినారు. ఎక్కడైతే పీస్ఫుల్గా చేస్తూ ఎవ్వరికి ఇబ్బంది కలిగించని వీటి మీద మాత్రం ఎక్కడ లేని ఆంక్షలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. దేనికంటే భయపడుతున్నారు. కాబట్టి మేమంటున్న ప్రతి మాట వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పలుకుతున్న ప్రతి పలుకు, ఆయన ఎత్తి చూపుతున్న ప్రతి అంశం అది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పో లేదా మోసమో లేదా దగానో లేదా దుర్మార్గమో కనుకే దానికి ప్రజల నుంచి స్పందన వస్తోంది కనుకే వణికిపోతున్నారు. ఇంకా దాన్ని రాకూడదు, బయటికి రాకూడదు. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంత ప్రయత్నం చేస్తే అంత బంతి గద గోడ కొడితే ఎట్లయితే వస్తుందో, నేల కొడితే ఎట్లా పైకి ఎగురుతుందో అట్లే అవుతుంది. ప్రజలు కూడా ఇవి కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇష్యూ మనం చూస్తే ఈరోజు జరిగిన చోట 2-3 అందులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో అక్కడ పోలీసులు బిహేవ్ చేసిన పద్ధతి అంటే, పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికో, శాంతి భద్రతలకు భంగం మేము ఎక్కడ కలిగిస్తాము, ఊరేగింపు తీస్తామని అనింది. దానికి కాదు వాళ్ళు ఉండేది. అధికార పార్టీకి ఇది కట్టడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికో, అధికార పార్టీని కొమ్ముగాయడానికో, అధికార పార్టీ వాళ్లకు వాళ్ళు దాడి చేయడానికి అనుకూలంగా మా వాళ్లను కట్టడి చేసో బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేశారనేది. అది కూడా మిగిలిన చోట్ల పులివెందులలో లాఠీచార్జ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఇంకా కొన్ని చోట్ల ఇదేంది ఆపే ప్రయత్నం చేశారు. ఇది మరీ బరితెగించి కుప్పంలో టీడీపీ కార్యకర్తల కంటే, పసుపు చొక్కాలు వేసుకున్న కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు బిహేవ్ చేసి వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి ఇటువైపు బయటికి రాకుండా ఎట్లా వ్యవహరించారనేది విజువల్తో సహా ఉంది. ఒక్కసారి చూడండి, కుప్పంలో జరిగింది. ఇది మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్. ఆయన శాంతియుతంగా బయటికి వెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర అటకాయించి గేటు దాటకుండా పోలీసులు ఆపేశారు. ఆయన పోలీస్ అధికారి. మరి మేము అంత అన్యాయం ఏం చేశాను మీరు చెప్పండి. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తాను. బీజేపీ డెమోక్రటిక్ రైట్ మీరు చెప్పండి. కనీసం అక్కడ వరకు కూడా పోనీకుండా మొత్తం ఏదో టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు సార్ మా ఎవరిని రానియకుండా, లోపలికి రానియకుండా, కనీసం మమ్మల్ని బయట వరకు కూడా పోనీకుంటే ఇప్పుడు ఒక రోజులో మీరు ఏం చేశారు? ఇదే ఆపమ్మా, ఒకసారి ఆపు. సెక్షన్ 30 ఉంది అంటాడు, అంటే ఎవరు తిరగకూడదని. మరి వీళ్ళు వస్తారు టీడీపీ వాళ్లకు, వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మళ్ళీ సైరన్ పెట్టి పైలట్ వెహికల్ పెట్టి వాళ్ళు వస్తున్నారు. ఇది చూడండి, పెట్టు.
ఇది తెలుగుదేశం పార్టీ వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి శాంతి భద్రతలను కాపాడే పోలీసు యంత్రాంగం ఈరోజు కుప్పం వేరే కాన్స్టిట్యున్సీ